సూర్యరాశిలోకి శుక్రుడి ప్రవేశం వల్ల 3 రాశుల వారికి జాక్పాట్ తగిలినట్టే. మరి వారి గురించి తెలుసుకుందాం. నవగ్రహాల్లో శుక్రుడికి ప్రత్యేక స్థానముంది. ఆయన అందానికి, ఆకర్షణకు, డాంబికానికి ప్రతిరూపం. శుక్రుడి వల్లే పలు ఆనందయోగాలు మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి. శుక్రుడు ఐశ్వర్యం, ఆనందం, భార్యాభర్తల యొక్క సఖ్యతను కుదురుస్తాడు. అయితే శుక్రగ్రహం జులైలో కర్కాటకం నుంచి సూర్యరాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తారు. సింహరాశిలో శుక్రుని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టం కలిసొస్తుంది. అంతేకాదు, లక్ష్మీదేవి అనుగ్రహంతో కొన్నేళ్లుగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. శుక్రుడు రాశి మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం. వృషభరాశి. వృషభరాశి వారికి శుక్ర సంచారం వలన అనుకోని లాభాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలిసొస్తాయి. సరికొత్త ఆదాయ మార్గాలొస్తాయి. వివాహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రాశుల వారు భూమి మరియు వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. సంపద పెరుగుతుంది. ఈ రాశి ఉద్యోగులకు ప్రమోషన్ అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సింహరాశి. శుక్రరాశి మార్పు సింహరాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోని అభివృద్ధి ఉంటుంది. కెరీర్లో గొప్ప విజయాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలున్నాయి. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల వల్ల జీవితం సౌకర్యవంతంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. వివాహం కానివారు త్వరలోనే పెళ్లి పీటలెక్కుతారు. కొన్నేళ్లుగా పడుతున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. తులారాశి. శుక్రుని రాశిలో మార్పు వల్ల తులారాశి వారికి కూడా అనుకోని ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లో ధనప్రవాహం ఏరులై పారుతుంది. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. సుఖాలతో జీవితాన్ని ఆనందంగా లీడ్ చేస్తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్, వ్యాపార పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు. సూర్యరాశిలో శుక్రుని ప్రవేశం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలిగే రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.